మనం బలను ప్రవేశించే ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగములను కొద్దిసేపు ధ్యానం చేసుకొని ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమై ఉన్న రొట్టెలోను ద్రాక్షారసంలోను పాల్పంపు పొందుదాం. ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము చివరి వచనం. 5 వచనాలే ఉన్నాయి. చివరి వచనం 5వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 45వ అధ్యాయము 5వ వచనం. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. నేను సర్వ శరీరుల మీదకి కీడి రప్పించుచున్నాను. అయితే నీ వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మరొక మాట చూసుకుందాం. హగ్గయి పుస్తకం 2వ అధ్యాయం చివరి వచనం 776వ పేజీ. హగ్గయి 2:23. నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైన జెరుబాబేలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, కృపామేడ దయామేడ నేను కీర్తించుకొని ఆడుకుంటున్నాం. ఆరాధించే కృపను మీరు మాకు అనుగ్రహించినారు తండ్రి. నేను కీర్తించుకొని ఆడుకుంటున్నాం. ప్రభు నీలో మేము నిలిచుండే నిమిత్తం, నిత్య జీవమును పొందే నిమిత్తం, నిత్య జీవపలుగులో నడిపించే నిమిత్తం మా మధ్య ఉంచిన నీ శరీరముకు సాదృశ్యమైన రొట్టెను ద్రాక్షారసమును బట్టిన కుంద్రములు దవ నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క శరీర రక్త మాంసములలో మేమును పాలు పంపులు పొందవలసిన వారమైనట్టుగా అట్టి నిరీక్షణ కలిగిన హృదయముతో తత్తులిన మోకాళ్లతో నీ బలను సమీపించే కృపను మీరు మాకు అనుగ్రహించి పెట్టుము. అందుకొరకే ప్రభా, మీరు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖన భాగం బట్టి నిన్ను కొనియాడుకుంటున్నాం. దేవా కనికరించము, సహాయపడము. నీ లేఖన భాగము నాతోను మాతోను మీరు మాట్లాడమని మనవి చేసుకుంటున్నాం. ఎనికి లేనివాడను, దేవా జ్ఞానం లేనివాడను, బుద్ధిహీనుడను, నోటి మాంద్యం కలిగిన వాడను ప్రభా, దయచేసి నన్ను కనికరించండి. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోనండి. నీ దయచొప్పున ప్రభా నన్ను మీరే ఆయత్తపరచమని మనవి చేసుకుంటున్నాం. దయని తండ్రి, మీరే బలపరిచి వాడుకోనండి. నీ లేఖన భాగంలో మాత్రం అనుగ్రహించి పెట్టమని, కేవలం నన్ను నీ నోటి బురుగా మాత్రమే వాడుకోమని నీ కృపను కోరుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చూసిన ఈ లేఖన భాగములు ప్రవక్త అయిన ఇర్మియా మాట్లాడుతున్న మాట. ఏం చెప్తున్నాడు? నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? దేవునికి మనుషులకు ఉన్న సత్సంబంధాన్ని ఆయన ఇక్కడ వివరిస్తూ వస్తున్నాడు. ఆయన ఎందు నిమిత్తం మనల్ని ఏర్పరచుకున్నాడు, కానీ మనం దేని నిమిత్తం పరిగెడుతున్నాము అనే వాటిని ఆయన ఇక్కడ వివరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇది మనం దేన్ని వెతికే వారంగా ఉంటామంట? నీవు గొప్ప వాటిని ఎక్కడ గొప్ప వాటిని? అది ఈ భూమి మీద మనకేం కావాలి? పేరు ప్రఖ్యాతులు కావాలి, ధన ధాన్యాదులు కావాలి. అందరికంటే ముందుగా మన కీర్తి ప్రతిష్టలు ఏమవ్వాలి? అధికంగా ఉండాలి. ఈ లోకరీతిగా దాన్ని మనం ఆలోచిస్తూ ఉంటే ఇర్మియా అంటాడు కదా, నీవు అవన్నీ కోరుకుంటా ఉంటే అవన్నీ కూడా నిన్ను ఎక్కడికి చేర్చవు? పరలోకానికి చేర్చవు. కాబట్టి ప్రభు నువ్వు ఎక్కడికైతే వెళుతున్నావో ఆ స్థలంలన్నిటిలో కూడా ఎలా ఇస్తున్నాడు? నీ ప్రాణాన్ని దోపుడు సొమ్ము. అంటే కష్టపడకుండా వచ్చేది అది దోపుడు సొమ్ము. కాబట్టి మనం ఎక్కడికి పోయినా కష్టపడకుండానే, ప్రయాసపడకుండానే మన ప్రాణాన్ని ఆయన ఇంకా ఎందులో ఉంచాడండి? సజీవుల లెక్కలో ఉంచాడు. కనుకనే వాక్యం కూడా ఉంది ఏంటంట? సజీవులున్న దేశంలో నేను
ఏం చేస్తాను? నివసిస్తాను. కాబట్టి సజీవులున్న దేశంలో సా అంటే ఏంటండి? సా అంటే ఏంటి? మంచి. సా అంటే మంచి జీవులు, అంటే మంచి జీవం కలిగిన వారు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎవరైతే జీవం పొందినారో అటువంటి వారిని అందరినీ సజీవులు అంటారు. కాబట్టి అట్టి సజీవులుగా మనల్ని ఈ దినాన్ని ఉంచినాడు గనక మనల్ని మనం హెచ్చించుకోవటమో ఘనపరుచుకోవటమో కాదు, కానీ ఏం చేయాలి? మనం దేవుని కొరకు నమ్మకంగా జీవించవలసిన వారం ఉంటున్నాం. కనుకనే ఇర్మియా ప్రవక్త అయూదులను అందరినీ దేవుని వైపు మరల్చాలి, దేవుని యొక్క సంకల్పాన్ని వారు గుర్తెరిగినట్లుగా చేయాలనే ఉద్దేశంతో ఆ దినాలలో ఈ పరిశుద్ధ లేఖన భాగాలన్నింటిని ఆయన పొందుపరుస్తూ వచ్చాడు దేవుని ద్వారా. ఈ దినాన ఈ లేఖన భాగాలు మనకు కూడా ఏమవుతాయి? వర్తించేవిగా ఉంటున్నాయి. మరి హగ్గైలో చూస్తే ఏమన్నాడు ఆయన? నేను దేనిగా చేసినాను? ముద్ర ఉంగరముగా చేశాను అన్నాడు. కాబట్టి ముద్ర ఉంగరముగా చేయబడిన మనము ఏం చేస్తామంట? ఈ లోకంలో ఎగిరెగిరి పడేవారంగా ఉంటాం. ఎగిరెగిరి పడేవారంగా ఉంటాం. ఉదాహరణకు చూడండి, డబ్బులు ఉన్నాయి కదా, డబ్బులు ఉన్నాయి లేదా? డబ్బులు లేని వాళ్ళు ఎవరు ఉండరు, ఉంటారా? కనీసం అడుక్కునేవాడి దగ్గరన్నా ఎంతంట? ఒక్క 50 రూపాయలైనా ఉంటాయి. ఒక 2 సంవత్సరాల క్రితం మద్రాసులో జరిగిన ఇన్సిడెంట్స్ అది. అడుక్కునేవాడు ఎవరైనా పెడితే తినేసి బ్రతికేవాడంట. వాడు చనిపోయినాడు. చనిపోయిన తర్వాత వాడు పరుపు కింద పరుచుకున్న గుడ్డల క్రింద చూస్తే లక్షల్లో తేలిందంట డబ్బు. ఎంతంట? లక్షల్లో తేలింది. ఏం చేయగలిగినాడు? ఇంత డబ్బులు ఉండినా కానీ అసలు ఆ డబ్బులన్నీ సమకూర్చుకున్న తర్వాత వాడు అదంతా వెతికి ఒక విధానమైన జీవనాన్ని పొంది ఉంటే బాగుండేది. కానీ దేనికి అలవాటు పడిపోయినాడు? అడుక్కోవడానికి అలవాటు పడిపోయినాడు. తన కింద ఉన్న డబ్బులన్నీ వదిలేశాడు. ఈ దినాల్లో మనము కూడా ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతను, ఆధిక్యతను మనం ఏం చేస్తున్నాం? వదిలేస్తున్నాం. ఈ లోకంలో కనపడుతున్న వాటిని మాత్రమే ఆలోచించి చూచి వాటిని ఆధారం చేసుకుని జీవించాలి అనేది మన తాపత్రయం. కాబట్టి డబ్బులు ఉన్నాయి కదా, డబ్బుకి ఏముందండి? రూపాయి నోటు, ఒక నోటు ఉంది కదా. ఎంతండి ఇది? 100 రూపాయలు. దీనికి నోరుందా? నోరుందా? కానీ మాట్లాడిస్తుంది, అవునా? చేతులున్నాయా? కానీ పని చెప్పుద్ది, పని చెప్పుద్ది. కాళ్ళు ఉన్నాయా? కానీ నడిపిస్తుంది. దీనికి ఏం లేదు? జీవము లేదు. జీవము లేని ఈ రూపాయి మనిషిని ఏం చేస్తూ ఉంది? మాట్లాడిస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, శాసిస్తూ ఉంది. మరి ఈ రూపాయిని తయారు చేయటానికి మనిషికి ఏమిచ్చాడు దేవుడు? కదా. మరి మనిషి ఎక్కువ, రూపాయి ఎక్కువ? మనిషి ఎక్కువ కదా. మరి చూడండి, చాలామంది, అంటే మనం కాదు, డబ్బులు కింద పడిపోయినాయి అనుకోండి, ఏం చేస్తారు? గబగబ తీసేసి తెగదండం పెట్టేస్తారు. ఎందుకంట? ఈ డబ్బు లేకపోతే, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దీనికి నోరు లేకపోయినా, కాళ్ళు చేతులు లేకపోయినా మనిషిని ఆడించగలుగుతోంది, నడిపిస్తూ ఉంది. ఏం చేస్తుంది? పగ తీర్చుకోవటానికి అవకాశం కూడా ఇస్తూ ఉంది. ఒక మనిషి పోయినాడంట, ఇదే రూపాయితో అన్నాడంట, ఏహే నీకేం లేదు రవి, ఏం లేదు, నోరు లేదు, కాళ్ళు లేవు, చేతులు లేవు, నువ్వు దేనికి పనికి వస్తావు? నువ్వు తెల్ల కాగితం మీద అచ్చు పడంగానే నీకు విలువ వచ్చింది, అంతకుమించి నీకేమైనా ఉందా అని అడిగాడంట. మనమైతే ఏమంటాం? ఏమంటాం? అప్పుడు ఈ రూపాయి అందంట, అయ్యా చిత్తమయ్యా, మీరు చెప్పినట్టే అవన్నీ కరెక్టే, కానీ నేను చల్లని కాగితాన్నే, కానీ నేను ఎప్పుడు చెత్తబుట్టలో వెయ్యబడలేదు.
వేస్తారండి? రూపాయి నూరుని చెత్తపుట్టలు వేస్తారా? కాబట్టి ఈ చెల్లని విధానంలో ఉన్న మనలను మానవుడు యంత్రాన్ని ఉపయోగించి దీనిని విలువైన రూపాయిగా ఎలాగైతే చేసినాడో, యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా తన స్వరక్తం ఇచ్చి స్వకీయ సంపాద్యంగా మనల్ని ఏం చేసినాడు? విలువైన, అమూల్యమైన, అతి పవిత్రమైన విధానంలోనికి సమకూర్చి తనను ఆరాధించే కృపను, తన కొరకు నమ్మకంగా జీవించే కృపను ఆయన మనకు దయచేసి పెట్టాడు. కనుకనే ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, నీవు గొప్ప వాటిని వెతుకుచున్నావా? వెతకవద్దు. ఎవరి నిమిత్తం గొప్ప వాటిని వెతుకుతున్నాం మనం? నేను, నా కుటుంబం. ఒకసారి మనం చూసుకున్నాం ఏంటంట, యెషయమన్నాడు, నేనును యెహోవా నాకు అనుగ్రహించిన పిల్లలు అన్నాడు. అదే మనమైతే ఏమంటాం? నేను, నా పిల్లలు, నా కుటుంబం. కనుకనే మనం ఈ లోకరీతిగా ఆలోచిస్తాం కనుక నీవు నీ నిమిత్తము గొప్ప వాటిని వెతికే స్థితి అంటున్నాడు. కాబట్టి అట్టి నేను అనేది మనలో ఉంటే మనము చిన్న పరిస్థితుల్లో కూడా ఏమైపోతాం? అవమానపరచబడతాం, అవమానానికి గురి అయ్యేవారంగా ఉంటాం. కాబట్టి నేను సర్వ శరీరుల మీదకి కీడు రప్పించున్నాను. అయితే నీ వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్లుగా నీ ప్రాణమును నీకు ఇచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని ద్వారా పొందిన ఈ జీవము ఎవరికి అప్పించాలండి? ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించాలా. ఇవన్నీ వెళ్ళండి. దీన్ని ఏమంటారు? ఏమంటారు దీన్ని ఏమంటారు? చెయ్యి కదా, పిడికిలి. ఇలా బలం ఉంటుందా, ఇలా బలం ఉంటుందా? ముందే వేలు కనపడుతుంది. ఈ 5 ఒక హిస్టరీ ఉందంట. ఇదేంటి ఈయన కథలు చెప్తున్నాడు అనుకోకండి. ఇది దేనికి సాదృశ్యం అండి? విజయానికి కదా. ఈ 5 వేళ్ళు ఇలాగ నిలబడి ఒకదానితో ఒకటి మాట్లాడుకుంటున్నాయంట, పోట్లాడుకుంటున్నాయి. ఎవరి ఘనత ఎవరిది ఏంటి అనేది. ఈ బొట్నవేలు అన్నదంట, ఈ లోకంలో ఉన్న వాళ్ళందరి విజయాన్ని సూచించాలంటే నేను లేకపోతే వాడికి విజయమే లేదు, కనుక నేనే మీ అందరికంటే ఎక్కువ, గొప్ప అందంట. ఇదేం వేను? చాలేవయ్యా, నేను చూపిస్తేనే మనిషి ఏమైనా పొందగలుగుతాడు, ఏదన్నా చేయగలుగుతాడు, ఏమన్నా సాధించగలుగుతాడు. కాబట్టి నేను లేకపోతే నీకు విజయానికి సూచన లేదు అందంట. ఇదేం వేలండి? అరే వేలు పేర్లు కూడా తెలియవా? ఏం వేరేది? ఏం వేను? మధ్యవేను. ఎవరు పొడవుకున్నారు? ఏం మాట్లాడుతున్నారు మీరు? లావుగున్నంత మాత్రం నీకు విజయం రాదు, నువ్వు చూపించినంత మాత్రాన్ని వాడికి విజయం రాదు. నేను అందరికంటే ఉన్నతంగా ఉన్నాను కనుకనే నేను అన్నీ చూపించగలుగుతున్నాను, కాబట్టి మీ అందరికంటే నేనే గొప్ప అందంటే మధ్యవేలు. ఇదేం వేను? ఉంగరం వేను. ఈ ఉంగరం వేను అందంట, చాలే, మీరు ఎంతుంటే మాత్రం ఏమి లాభం? నా చేతులు ఏముంది? అధికారం ఉంది. ఉంగరం కదా, ఇందాక చదువుకున్నాం మనం. ఏంటంట? ముద్రపు ఉంగరము. ముద్ర లేకపోతే అది ప్రెసిడెంట్ సంతకమైనా చెల్లుద్దా? కాబట్టి అధికారం అంతా నా చేతిలో ఉంది. కాబట్టి ఇవన్నీ జరగాలి అంటే నేనే ప్రధానం. అంతెందుకు మానవులు ఉన్నారు, బంగారాన్ని ఏ వేనికి పెట్టుకుంటారు? ఉంగరం వేనికే పెట్టుకుంటారు. వివాహం జరిగిన సమయాల్లో వరుడు వధువుకి ఏ వేనికి ఉంగరం పెడతారు? కాబట్టి ఇలాంటి విషయాలకన్నింటికి నేనే ప్రధానం గనక, నేనే కారణం గనక నేనే గొప్ప అందంట. కరెక్టే. ఈ 4 ఒకటైపోయినాయి. ఈ 4 ఒకటైపోయినాయి. ఇదేం వేను? దేనికి పనికి వస్తుంది? ఇప్పుడు క్లాసులు ఎవరు అడగడం లేదు. మేము చిన్నప్పుడేమో అర్జెంటుగా ఏదైనా పని ఉందనుకో, సార్ అనేవాళ్ళం. అంటే దానికి తప్పితే ఇంక దేనికి పనికిరాదు. ఈ 4 అనిపించాయి అట్ట. అమ్మ కరెక్టే, నువ్వు దేనికి పనికిరావు, ఇది చూపించడానికి తప్పితే అందంట. అవునా కాదా?
ఆ? చెప్పండి, దేనికి పనికిరాదు. ఈ ఉంగరానికి ఒకవేళ దీనికి లావ్ అయిపోయింది అనుకోండి, ఉంగరము చిన్నదైపోయింది అనుకోండి, తప్పనిసరి పరిస్థితిలో దీనికి పెడతారు, లేకుంటే అసలు పెట్టరు. ఈ దేనికి పనికిరాదు. అయితే అయ్యా మహాప్రభు, మీరంతా కరెక్టే, మీ నలుగురు ఉన్నతమైన వారు, బలవంతులు, తేజోమయులు, శక్తిమంతులు, మీ దగ్గర నేను దేనికి పనికిరాను, కానీ ఒక దగ్గర మాత్రం పనికొస్తాను. ఎక్కడ? మీరు ఇలా పెట్టండి అందంట. ఎవరున్నారు ముందు? బలమైంది ఏమైపోయింది? దేవునికి ముందు ఎవరున్నారు? కాబట్టి శక్తిహీనులము, బలహీనులము, జ్ఞానం లేని వారము, తృణీకరించబడిన వారము, ఎన్నిక లేని వారము మనలను ఆయన ఏం చేశాడు చూడండి, ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం నుంచి, లేకుంటే 26, 27 వచ్చిన 29 నుంచి చదువుతాను. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడుడి. మీలో లోకరీతి జ్ఞానులైనను, ఘనులైనను, గొప్ప వంశం వారైనను అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములోండు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఇప్పుడు 5 వేళల్లో ఏది శ్రేష్టమైంది? ఏది శ్రేష్టమైంది కదా? అలాగే ఈ లోకములో ఎవరెవరు ఉన్నారంట? ఎవరెవరు ఉన్నారంటున్నాడు ఇక్కడ. గనులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, బలవంతులు ఉన్నారు, ఎన్నికైన వారు ఉన్నారు. ఇటువంటి వారు అందరూ ఉన్నారు. వాళ్ళని ఎవ్వరిని దేవుడు ఏర్పరచుకోలే. కానీ నీచులము, తృణీకరించబడిన వారము, ఎన్నిక లేని వారము, అసలు ఏమాత్రం కూడా యోగ్యత లేని వారము మనలను దేవుడు ఏర్పరచుకున్నాడు. కనుకనే మనం దేన్ని వెతకాలి? దేవుని యొక్క కృపను వెతికే వారంగా ఉండాలి. దేవుని యొక్క ప్రేమను రుచించే వారంగా ఉండాలి. దేవుడు ఎందు నిమిత్తమైతే మనల్ని ఏర్పరచుకున్నాడో, సమకూర్చుకున్నాడో, ఆ సమకూర్పును, ఆ ఏర్పాటును ఆధారం చేసుకొని ఆయన సన్నిధిలో మనము జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఇప్పుడు ఈ బొటనవేలు గురించి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు. కాబట్టి దీనికి అంత బలమున్నా ఎవరి సహాయం కావాలి? దేవుని సహాయము, దేవుని తోడ్పాటు, దేవుని సంకల్పము లేకపోతే విజయానికి సూచనగా ఉండదు. పిడికిలి బిగిస్తే మొట్టమొదటి ఉండేది బొటన వేలి. ఇది లేకపోతే ఏం లేదు, పిడికిలికి బలము లేదు, పట్టు ఉండదు. కానీ ఎంత బలమైనా, ఎంత శక్తి కలిగినదైనా దేవుని కృప, దేవునిలో విశ్వాసము లేకపోయినట్లయితే ఇదెందుకు కొరగానిదిగానే పడిపోయేదిగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ అంటున్నాడు కదా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఇది మనం సత్యాన్ని గుర్తెరగాలి. ఈ లోకములో విజయాన్ని పొందాలి అంటే ఏం కలిగి ఉండాలి? ఏంటంట? విశ్వాసము ద్వారా మనం నిలిచినట్లయితే, విశ్వాసం ద్వారా దేని పొందుతాం? దేవుని ప్రేమను పొందుతాం కదా. దేవుని ప్రేమను పొందేవారంగా ఉంటాం. కాబట్టి ఆ ప్రేమను ఆధారం చేసుకుని మనం జీవించినట్లయితే విజయానికి సూచనలుగా, చిహ్నముగా మనలను నిలిపేవాడుగా ఉంటాడు కదా. కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు.
ఇదొక్కటే విజయానికి సూచన కాదు, మనమందరం కూడా విజయానికి సూచనగా ఉండాలని దేవుని యొక్క సంకల్పం. కనుకనే అందరినీ పిలిచినాడు. పాపం లేని వాళ్ళు ఎవరు? ప్రతి ఒక్కరు పాపముతో నిండిపోయిన వారమే, ఏ భేదమును లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోయినాం. కాబట్టి పొందలేకపోయిన మనలను ఆయన తన ప్రేమతో సమకూర్చుకున్నాడు. విశ్వాసంలో స్థిరపరిచి నిత్య జీవం పొందాలని ఆయన సంకల్పించినాడు. అట్టి సంకల్పములో మనం ముందుకు కొనసాగవలసిన వారంగా ఉంటున్నాం. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 9-10 వచనాలు, లేకుంటే 8వ వచనం నుంచి అమ్మా. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. విజయానికి చిహ్నము దేవుని యొక్క ప్రేమ. ఆయన ప్రేమించినాడు కనుకనే మనం ఆయనని ప్రేమించామని కాదు, కానీ ఆయనే మొదటిగా మనలను ప్రేమించి తన స్వరక్తం ఇచ్చి స్వకీయ సంపాద్యంగా సమకూర్చుకున్నాడు. ఏమయ్యాడు? ఆయన మరణించాడు, మరణాన్ని జయించాడు. కాబట్టి ఆయన విజయుడు గనక మనం కూడా విజయులమే. కాబట్టి మనం ఎలా ఉండాలి? విజయానికి సూచనగా ఉండవలసిన వారంగా ఉంటున్నాం, అంతేగాని ఓడిపోయేదానికి కాదు. ఏ విషయంలో విజయం? మన అన్నల మీదో, అక్కల మీదో, చెల్లెల మీదో, తమ్ముళ్ళ మీదో కాదు. ఎవరి మీద? సాతానుడి మీద విజయము సాధించవలసిన వారంగా ఉంటున్నాం. అప్పుడు మాత్రమే ఆయన మనల్ని బట్టి సంతోషించువాడుగా ఉంటాడు. తర్వాత ఏమేనండి? ఏమేను? చూడండి, ఇదేం చేస్తుందంట? రోమీలకు రాసిన పత్రిక ప్రతి దాన్ని చూపిస్తుంది కదా, కానీ ఒకటి మాత్రం అది గ్రహించలేదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం. రోమా 3:23. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి. కాబట్టి ఒకరిని చూపించే విధానమే కానీ మనల్ని మనం పరిశీలించుకోలేం. నేను పాపిని అనే విషయాన్ని మనం మర్చిపోతాం, నేను ద్రోహిని అనే విషయాన్ని మర్చిపోతాం, దేవుని సన్నిధిలో నేను నిలిచి ఉండటం లేదు అనే విషయాన్ని మనం మర్చిపోయే వారంగా ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉంది? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. ఎందుకు పొందలేకపోతున్నామంట? మనమందరము దేనిలో బంధించబడినాం? చూడండి, గలతీయులకు రాసిన పత్రిక గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. యేసుక్రీస్తునందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహించబడినట్లు అందరినీ పాపములో బంధించను. కాబట్టి మనం ఇతరులను చూపించడం కాదు, కానీ మనము ఏ స్థితిలో ఉన్నాము అనేది మనము మొట్టమొదట గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. మనం ఎందులో బంధించబడినాం? పాపములో బంధించబడినాం. కాబట్టి పాపంలో బంధించబడిన మనము విడుదల పరచబడాలి అంటే మనం ఏం కలిగి ఉండాలంట? క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ఆ విశ్వాసం మూలంగా మాత్రమే ఆయన ఇచ్చిన వాగ్దానం మనం పొంది ఆయన కృపలో భద్రపరచబడతాం. లేకపోయినట్లయితే ఏమవుద్దంట? ఏమవుద్ది? కృపను పొందలేకపోతే, దేవుని వైపు మనం తిరగకుండా పోతే ఏమవుతాం? ఇతరులను చూపించే వారంగా ఉంటాం. మన తప్పులు మాత్రం మనం చూపించుకోలేం.
ఒక వేణు ముందుకు చూపిస్తూ ఉంటే మిగిలిన 3 వేలు ఏం చేస్తున్నాయి? ఇంకోటి ఏం చేస్తూ ఉంది? ఇలా చూపిస్తామా లేదా? 3 మన వైపు చూపిస్తూ ఉంటాయి, ఒకటి క్రిందకి ఉంటుంది. అరే నీ స్థితి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నువ్వు గుర్తించుకో అంటది. కాబట్టి మనం ఇతరులకు చూపించడం కాదు, కానీ ఇతరులకు చెప్పి మనం భ్రష్టులం అవుతామేమో అనే విషయాన్ని మనం గుర్తెరిగి మన తప్పిదాలను మనము గ్రహించవలసిన వారంగా ఉంటున్నాం. పాపంలో బంధించబడినాం కనుక విశ్వాసం ద్వారా మనం బయటకు రావాల్సిన వారంగా ఉంటున్నాం. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహ ప్రాప్తుడివై నిలిచియున్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము. అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదవు. నువ్వు ఇతరులకు చూపిస్తున్నావు, నిన్ను నువ్వు దృష్టించుకోలేకపోయినట్లయితే నువ్వు పడిపోతావు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనం పడిపోకుండా ఉండే నిమిత్తం ఇతరులను మనం చూపించే ముందు మనల్ని మనం ఏం చేయాలి? పరీక్షించుకోవాలి. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఇతరులకు బోధించిన తర్వాత నేను మరలా పడిపోతానేమో అని చెప్పి ఏమంటున్నాడు ఆయన? నన్ను నేను నలుగగొట్టుకొనుచున్నాను అంటాడు. మనం అంత నలుగొట్టుకోవాల్సిన అవసరం లే, కానీ ప్రభు దగ్గరికి వెళితే ఆయనే నలుగొడతాడు. ఇప్పుడు మనం ఇతరులకు చూపించే వారముగా కాక మన తప్పిదములను, మన దోషములను, మన పాపములను మనము గుర్తెరగవలసిన వారంగా ఉంటున్నాం. అలా ఉండాలనేది దేవుని యొక్క సంకల్పం. తర్వాత ఏమైనది? మధ్యవేను కదా. మధ్యవేను ఏం చేస్తుందంట? నేను అందరికంటే పొడవైన దాన్ని, ఎత్తైన దాన్ని అంటది. మరి మనము ఏ అవకాశం లేకపోయినా, ఏ అర్హత లేకపోయినా నేనే గొప్ప అనుకుంటాం కదా. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు మనల్ని? చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 15వ అధ్యాయము 3-4 వచనాలు. మరియు నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. అదేమనగా, లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ప్రభువారు ఎక్కడున్నారండి? ఎక్కడున్నారు? ఆరంభంలో ముందు నుంచి ఎక్కడున్నాడు ఆయన కదా. యోహాను సువార్తలు కదా చెప్తాడు. మొదటి అధ్యాయం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను. ఆయన సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నది ఏది? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేకుండగా ఈ లోకము కానీ, లోకములో ఉన్న ఏ సృష్టి కానీ చేయబడలేదు, సృష్టించబడలేదు, నిర్మితం కాబడలేదు. వాటి స్థానాలు పొందలే. అటువంటి ఉన్నతమైన స్థానంలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు మనలను అపరాధముల చేత, పాపముల చేత పతనమైపోయిన మన జీవితాన్ని తిరిగి ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళటానికి, ఎత్తైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళటానికి ఆయన ఏమయ్యాడండి? ఏం చదువుకున్నాం? లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. అంటే పాపపు విషయమై చనిపోయిన వారంగా ఉండాలి. సమాధి అంటే కనపడుతుందా? కనపడదు. అంటే మన పాపం కూడా సమాధి చేయబడాలి. అప్పుడే ఆత్మకేమొస్తుంది? జీవము వస్తుంది. ఇక్కడెక్కడ ఉంటుంది వాక్యం? చూడండి, మొదటి దశలోనికి 5:19 ఏమనుంది? ఆత్మను ఆర్పకుడి. కాబట్టి మనమైతే ఆత్మను ఆర్పేసిన వారము. ఈ ఆత్మను ఆర్పేసిన మనలను ఆయన కనికరించినాడు. పాపము విషయమై చనిపోయి నీతి విషయమై మనం జీవించి ఉన్నతమైన స్థానంలోనికి వెళ్ళే నిమిత్తం
అత్యున్నతమైన స్థానంలో నుంచి ఆయన క్రిందకు వచ్చాడు. క్రిందకు వచ్చి మనల్ని ఏం చేశాడు? ఆయన తిరిగి మనలను తన మహిమలోనికి ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళినాడు. కాబట్టి ఇప్పుడు మనం దేన్ని బట్టి అతిశయించాలా? ప్రభువుని బట్టి అతిశయించాలి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికలో హెబ్రీ 7వ అధ్యాయం 7వ వచనం, తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడును అను మాట కేవలము నిరాక్షేపమై ఉన్నది. చాలము. ఏంటంట? తక్కువవాడు ఎక్కువ వాని చేత ఆశీర్వదించబడును. అవునా కాదా? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నతమైన వారు. సర్వలోకాన్ని కేవలం నోటి మాట చేత సృష్టించిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు మనం ఎక్కడున్నాం? అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారం. చనిపోయిన వాడిని ఏం చేయాలా? సమాధి చేసేయాలా. కానీ అలా కాకుండా ఉన్నతమైన స్థానంలో మనలను సమకూర్చే నిమిత్తం ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చాడు, మనలను ఆశీర్వదించినాడు. మరి ఆశీర్వాదానికి, మనం పొందిన ఆశీర్వాదానికి ప్రతిఫలంగా ఏం చేస్తాం? మనం ఏం చేస్తాం? అబ్బా నిజమా? యెషయా గ్రంథం 62వ అధ్యాయం, క్షమించండి 65వ అధ్యాయం 2వ వచనం, తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గమున నడుచుకొనుచు లోబడనొల్లని ప్రజల వైపు దినమెల్లా నా చేతులు చాపు. ఇది మనం చేసే పని. మనం ఆయనకిచ్చిన ప్రతిఫలం ఏంటంట? ప్రతిరోజు మన ఆలోచనలు, మన తలంపులను ఆధారం చేసుకొని ఏం చేస్తూ ఉన్నాము? లోబడనొల్లని విధానంలో ఉన్నాం. కనుక ఆయన ఏం చేస్తున్నాడు? ఇంకా ఆయన చేతులు చాపుతానే ఉన్నాడు. ఏంటంట? గాయపరచబడిన చేతులు. ఇది నీ నిమిత్తమే కదా ఈ చేతులు గాయపరచబడినాయి. పిలుస్తానే ఉన్నాడు, పిలుస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన హెచ్చించబడిన వాడు, మనం తగ్గిన వారం. అంటే అసలు మన జీవమే అధమస్థానం. కానీ ప్రభు ఏం చేశాడు? మనల్ని కూడా ఉన్నతమైన స్థానంలోనికి సమకూర్చడానికి ఆయన ఇష్టపడి మనలను సమకూర్చుకున్నాడు కనుకనే ఆయన ఎంత ఉన్నతమైన వాడైనా తక్కువ స్థానంలో ఉన్న మనలను ఆయన ఆశీర్వదించిన వాడుగా ఉంటున్నాడు. హెబ్రీ 7:28 అధ్యాయం చూడండి, 27-28 వచనాల్లో ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును. చాలమ్మా. ధర్మశాస్త్రం ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది? బలహీనత కలిగిన మనుషులను. ప్రతి మానవుడు బలహీనుడే, ప్రతి అంశంలో బలహీనుడే. అటువంటి బలహీనమైన ఈ మానవుని ధర్మశాస్త్రం ఏం చేస్తూ ఉంది? ఏం చేస్తుందండి? యాజకులుగా నియమించింది. కానీ దేవుని వాక్కు, దేవుని రక్తము, దేవుని కృప మనల్ని ఏం చేసింది? రాజులుగా చేసింది కదా, యాజకులుగా చేసింది. రాజులు ఏం చేస్తారు? పరిపాలన చేస్తారు. యాజకులు ఏం చేస్తారు? దేవుని వాక్యాన్ని బోధించడమో, దేవుని కార్యాన్ని జరిగించడమో చేస్తారు. పూర్వదినాల్లో యాజకుల పని రాజులు చేసేవారు కాదు, రాజుల పని యాజకులు చేసేవారు కాదు. కానీ మనకేం చేసినాడు? ఈ రెండు ఆధిక్యతలు ఆయన ఇచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఏం చేయాలి? కాబట్టి నాకున్న అధికారము, నాకున్న విధానాలన్నీ కూడా నా శక్తిని బట్టి, నా బలాన్ని బట్టి వచ్చినాయి అని మనం చెప్పుకొని అతిశయించే వారంగా ఉంటాం. ఇంకా చదవమ్మా. ధర్మశాస్త్రము
ఉమ్, ధర్మశాస్త్రమునకు ఉమ్. తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులను అర్పించవలసిన అవసరము కలవాడు కాడు. తను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించను. ప్రతి నిత్యము చేయాల్సిన పనులే ఆయన ఒక్కసారే చేస్తున్నాడు. కానీ మనం చేయాల్సింది ఏంటంట, ప్రతి నిత్యము ఏ పాపములో పడిపోతున్నామో, ఏ దోషాన్ని మనం అంటగట్టుకొని ముందుకు వెళ్తూ వస్తున్నామో వీటన్నిటినీ మనం పరిశీలించి పరీక్షించి వాటి నుంచి మనం తప్పించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అటువంటప్పుడే దేవుడు మనలను ఎత్తైన స్థానంలో నిలబెట్టి ముందుకు కొనసాగించేవాడుగా ఉంటాడు. లేకపోతే ఏమవుతామండి? లూసిఫర్ గారు ఎక్కడుండేవారు? ఎక్కడుండేవాడు? ఆయన దేవునితో పాటు ఉండేవాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? పాతాళంలో. ఎవరో చెప్పారు బాబు నానా, పాతాళంలో ఇజ్రాయేల్ కనుక టక్కని చెప్పగలిగాడు. పాతాళంలో ఒక మూలకు అంటే ఏంటి? పాతాళంలో కూడా వాడికి స్థలంలే. పాతాళంలో కూడా వాడికి స్థలము దొరకని స్థితి. అంటే దాని అర్థమేమి? వాడిని అనుసరించిన వారందరూ కూడా ఎందులో పడతారు? పాతాళంలో పడతారు. కాబట్టి పాతాళం ఏంటి అంటే ఏదో సామెత ఉందబ్బా, గుర్తురావడం లేదు, వద్దులే, సామెతలు చెప్తే బాగుండు కదా. ఏంటంట, పాతాళంలో పడిపోవటానికి అందరూ తమను తాము అప్పగించుకున్నారు కనుక బహుశా వీడికి స్థానం లేదేమో అనుకున్నాడేమో. నేను ప్రతిరోజు దేవుని ఆరాధిస్తూ ఉన్నాను కాబట్టి నాకు ఎటువంటి సమస్య లేదు, నేనేమన్నా చాకచక్యంగా చేయగలను. కానీ అన్ని సమయాలు మనవి కావు. దినములు చెడ్డవి గనక సమయమును పోనీక సద్వినియోగం చేసుకోవాలి. మొన్ననే ఒక యాక్సిడెంట్ అయింది. ప్రతిసారి చూడండి, ట్రైను ఏం చేస్తాడు? ఇంజిను మారుస్తూ ఉంటాడు, క్షణాల్లో మార్చేస్తారు. కానీ ఒక 4 days బ్యాక్ ఏమైందంటే ఆయన అలాగే కప్లింగ్ పడుతున్నాడు, డ్రైవర్ ఏం చేశాడు? వచ్చేసాడు. అంతే, 2 కమ్ముల మధ్య ఆయన నలిగిపోయినాడు, చనిపోయినాడు. రోజు చేసే పని అది, క్షణాల్లో తప్పించుకోగలడు. కానీ దేవుని సంకల్పములో మనం నిలిచి ఉండకపోయినట్లయితే క్షణకాలం చాలు. గజీత్ గాడిలో పడి చచ్చాడంట. ఎవరండి? వాడు సముద్రాన్ని అంతటినీ దాటేస్తాడు, చక్కగా ఈత వస్తాడు, చిన్న గొయ్యి అందులో పడతాడు. ఈత కొట్టడానికి ఏమాడవు చింతము, ఏమాడవు, చేతులు ఆడవు, కాళ్ళు ఆడవు. నీళ్లు లేకపోతే మనం బ్రతకలేము, కానీ ఆ నీళ్ళే మన ప్రాణాన్ని తీస్తాయి. లోకం లేకపోతే మనం ఉండలేము, కానీ ఆ లోకమే మనలను పాతాళానికి పడగొట్టేస్తుంది. కాబట్టి సత్యాన్ని మనం గుర్తెరిగిన వారమై నేను ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనుకుంటే దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును ఆధారం చేసుకుని జీవించవలసిన వారంగా ఉంటున్నాను అనే సత్యాన్ని మనము గుర్తెరిగినప్పుడే మనం కూడా ఉన్నతమైన స్థానంలో ఉంటాం కదా. ఇప్పుడు ఏమైపోయినా లూసిఫర్ ఎక్కడున్నాడు? పాతాళంలో ఒక మూలకు త్రోయబడినాడు. మనం ఏపాటి వారం కదా. అది ఎత్తైన వేణి యొక్క స్థితి. తర్వాత వేలేంటండి? ఉంగరం వేణు. దేనికని చెప్పాను? అధికారం కదా. మరి మన చేతికి అధికారం వచ్చింది అనుకోండి, ఏమవుద్ది? కోతికి కొబ్బరి చెప్పించినట్టే, అవునా కాదా? మనకి జ్ఞానం లేదు, దేవుని సంకల్పము గుర్తెరగము, దేవుని కృపను మనం గుర్తెరగము. కానీ అది కానీ మన చేతికి వచ్చింది, చేతికి కొబ్బరికాయ ఇచ్చామనుకోండి, ఏం చేస్తుంది అది? ఏం చేస్తుంది? కొడుతుంది. అది జ్ఞానం ఉన్నవాడైతే ఏం చేస్తాడు? కొబ్బరి నీళ్ళు త్రాగాలి. కానీ ఇదేం చేస్తుంది? చెదగొట్టి ముక్కలు కొట్టి చిన్న ముక్క తీసుకొని తినేసి పారిపోతుంది. మిగిలినవన్నీ ఏం చేస్తాయి? మిగిలిన ముక్కలు ఇంకో కోతో ఇంకొక జంతువు వచ్చి తినేసే పరిస్థితి. కాబట్టి కోతికి కొబ్బరికాయ దొరికితే
అది అంతా చేసి చిన్న ముక్క ఎలాగైతే పొందుద్దో మన జీవితం కూడా అంతే. అన్నీ వదిలేస్తాం, కనపడుతున్న దాన్ని మాత్రమే పట్టుకొని పెట్టి తృప్తిపడి నష్టానికి అప్పగించబడతాం కదా. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించారు. ఏం అధికారం అండి మనకి? ఎవరైనా తీసేయగలరా దీన్ని? ఎవరైనా తీయగలరా? ఈ ఉంగరాన్ని పెట్టేసిన తర్వాత ఎవరైనా తీసేయచ్చు. అప్పుడేమవుతుంది? వేనికి ఆధిక్యత పోతుంది. కాబట్టి అధికారం ఉండే ఆధిక్యత కోల్పోతుంది. కానీ దేవుడు మనకేం చేస్తున్నాడు? ఏమని ఇచ్చాడండి? దేవుని పిల్లలు అయ్యే అధికారం ఇచ్చినాడు ఆయన. రాజుగారేమో ఒక అందరినీ పిలిచి అడిగినాడంట, మంత్రులను అందరినీ పిలిచి, అక్కడున్న అధికారులను మంత్రులను అందరినీ పిలిచి అడిగాడంట, అయ్యా నీకేం కావాలి, నీకేం కావాలి, నీకేం కావాలి. అందరూ అన్నీ వారి హృదయంలో ఉన్న ఆశలు వాంఛలు అన్నీ నెరవేర్చుకోవటానికి నాకు అది కావాలి, ఇది కావాలి, అన్నీ ఎవరికి నచ్చిందో వాళ్ళు కోరుకున్నారంట. చివరికి మంత్రి గారు మిగిలిపోయారు అన్నాడు, ప్రధానమంత్రి. అయ్యా మంత్రి గారు మీకేం కావాలి అన్నాడంట. అంటే ఆయన ఏమన్నాడంట, నాకేమొద్దు ప్రభు, మీరుంటే చాలు అన్నాడట. ఏంటి? నాకేమీ వద్దు, ఈ రాజ్యం వద్దు, ఈ రాజ్యంలో ఉన్నదేమీ నాకు అక్కర్లేదు, మీరుంటే, మీరు నా వారైతే చాలు అన్నాడంట. రాజుగారికి మతిపోయింది. ఇదేమయ్యా అందరూ అన్నీ కోరుకున్నారు, నువ్వేమీ ఇది కోరుకున్నావంటే, అయ్యా మీరు ఇస్తేనే కదా వాళ్ళు పొందుతారు, మరి మీరే నా వాళ్ళు అయితే నా ప్రతి ఒక్క అవసరం మీరే కదా తీరుస్తారు, మీ అధికారం నాలో ఉంటుంది, మీ రాజ్యం నాలో ఉంటుంది, అటువంటిప్పుడు ఇంక నాకేం అవసరం, నేను ఏదైనా ఈ లోకంలో పొందగలుగుతాను, కాబట్టి మీరు నా పక్షంగా ఉంటే చాలు. అది తెలివైన వాడి యొక్క కార్యం. మరి మనము ప్రభు నాకు అది ఇస్తే చాలు, ఇది ఇస్తే చాలు అంటాం. కానీ ప్రభు నువ్వు నాకు ఉంటే చాలు అని మాత్రం మనం చెప్పం. ఎందుకంటే ఆయన ఏమి ఇచ్చాడు మనకు? దేవుని పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. కాబట్టి దేవుని పిల్లలంగా మనం ఉంటే ఈ లోకమేమి, లోకంలో ఉన్న సమస్తమేమి ఆయన ఆధీనంలో ఉంది. తద్వారా మనం ఏమవుతాం? పిల్లలంగా వాటిని అనుభవించే వారంగా ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ ఏమంటే, తన్ను ఎందరు అంగీకరించదో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు అయ్యే అధికారము ఆయన ఇచ్చాడు. కాబట్టి అట్టి అధికారాన్ని మనం కోల్పోయినట్లయితే నాశనానికి అప్పగించబడే వారంగా ఉంటాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2:8-9 వచనాలు. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును అతిశయపడ వీలు లేదు. కాబట్టి మన మంచితనాన్ని బట్టి, లేదా మన మంచి కార్యాలను బట్టి, మన మంచి మాటలను బట్టి మనము దేనిని మనం పొందలేము. కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే మనం సమస్తాన్ని పొందే వారంగా ఉంటున్నాం, సమస్తాన్ని పొందిన వారంగా ఉంటున్నాం కదా. అది క్రియల వలన కలిగినది కాదు గనుక మనము ఏమవ్వకూడదు? అతిశయపడకూడదు. కొంతమంది ఏం చేస్తారు? అతిశయం అంటే నాకొక్కడికే ఉందా, మీకు ఎవరికేమీ లేదు. కొంతమంది ఏం చేస్తారంట? కీర్తనల గ్రంథం 20వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. చాలు. ఏంటంట? వారికున్న
స్తోమతను బట్టి, వారికి ఉన్న అర్హతను బట్టి ఏమేమి కొనుక్కుంటారంట? గుర్రాలు కొనుక్కుంటారు, రథాలు కొనుక్కుంటారు. మాకు ఇది ఉంది. రథం అంటే ఏంటి? పూర్వదినాల్లో యుద్ధానికి పోయేటప్పుడు గుర్రాలు, రథాలు. ఈ రోజుల్లో గుర్రమేది, రథమేది? ఏమ్మా? గుర్రమేంటి? ఆయిల్. గుర్రమేంటి? పెట్రోల్ అయితే పెట్రోలు, డీజిల్ అయితే డీజిల్. రథము? కారు అయితే కారు, బైక్ అయితే బైకు, లారీ అయితే లారీ, బస్సు అయితే బస్సు, విమానం అయితే విమానం. దీనిని బట్టి మనం అతిశించే వారంగా ఉంటాం. ఏమవుద్ది? ఏమవుద్ది? ఓ 2 సంవత్సరాల క్రితము ఒక పెళ్ళి చేసుకోబోయేవాళ్ళు ఆకాశంలో విహరిస్తూ ఉన్నారంట. విహరిస్తూ ఉంటే వాళ్ళ సొంత విమానమే సుమా, అది అద్దెకి తెచ్చుకున్నది కూడా కాదు. కాబట్టి సొంతది ఎలా ఉంటుంది? చాలా జాగ్రత్తగా వాడుకుంటారు. అటువంటి విమానము వీళ్ళు ఏం షూట్ అన్నా? ఏం షూటు పెళ్ళికి ముందు చేసేది అమ్మా? ప్రీ వెడ్డింగ్ షూట్. ప్రీ వెడ్డింగ్ షూట్ ఎంత విచిత్రం చూడండి. ఆ వెడ్డింగ్ అయిపోయింది. చివరికి ఏమైపోయినారంటే మంటల్లో విమానం కాలిపోయింది, వాళ్ళిద్దరూ చనిపోయినారు. అతిశయం, ఈ లోక సంబంధమైన అతిశయం అలా ఉంటుంది. కాబట్టి మనల్ని నాశనానికి అప్పగిస్తుంది, కానీ నాశనం నుంచి మనలను పరచదు. వాళ్ళు ఆ రకంగా అతిశించే వాళ్ళు ఏమవుతారంట? 8వ వచనం, వారు కృంగి నేల మీద పడి ఉన్నారు. చాలమ్మా, చాలు. ఏంటంట? ఈ లోకరీతిగా వారికున్న ఆస్తులు, అంతస్తులు, హోదాలు, పేరు ప్రఖ్యాతులు, అధికారాలను బట్టి ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో ఏమైపోతాయి? అన్నీ బండేమో వాడవద్దంట, వాడేమో బండి అవుతుందంట కదా. బండి ఏం చేస్తుంది? బండి నడవాలంటే ఏముండాలి? ఎద్దులో పోతులో ఉండాలి కదా. వాడు నడవాలంటే చుక్కాని ఉండాలి, నీళ్లు ఉండాలి. బండి నడవాలంటే ఎద్దులు పోతులు ఉండాలి, నడిపించేవాడు ఉండాలి. వాడ నడవాలంటే రెండింటికి ఏం అక్కర్లేదు, ఆయిల్. కానీ ఇప్పుడు ఆయిల్ లేకుండా ఏ వాడ వెళ్దాం, అవునా? కాబట్టి అంటే మనిషి పెరుగుతున్న కొలది, టెక్నాలజీ పెంచుకుంటున్న కొలది తిక్క వేషాలతో దేవుని సన్నిధికి దూరం అయిపోయిన పరిస్థితులు, దేవుని నామానికే అవమానం కలిగిస్తూ దేవుని యొక్క ఉగ్రతను మనం తెచ్చుకునే పరిస్థితులు. వాళ్ళు పడిపోతారు. తిరిగి పేడని గోడకేసి కొట్టండి, ఏమవుద్ది? లటక్కన అతుక్కుంటుంది, మళ్ళీ వెనక్కి రాదు. అదే బంతిని కొట్టండి, మనం ఎలా ఉందాం? పేడలా ఉందామా, బంతిలా ఉందామా? చెప్పాలా? భలేటోడవయ్యా, పేడ ఎండిపోయిన తర్వాత పొయ్యిలోకి పనిచేస్తుంది, అవునా? తర్వాత ఏమవుతుంది? ఉపయోగం ఉంటుందా? ఇప్పుడు చాలామంది ఏంటంట, బూడిద రాసుకొని బేరుబడితో తిరిగే జనాలు ఉన్నారు. జనాలు భయపెడతా ఉన్నారు. చివరికి నాశనమే. కానీ మనం అలా అంట 7వ వచనం 2వ భాగంలో ఏముంది? మనమైతే మన దేవుడని యెహోవా నామమును బట్టి, అది దేవుని నామం ధరిస్తే చాలు, మనకేమొస్తుంది? దేవుని పిల్లలమయ్యే అధికారము వస్తుంది. ఈ అధికారం ఉంటే మనల్ని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఒకవేళ మనం పడిపోయినా తిరిగి ఏమవుతామంట? అది పడిపోయినా మనల్ని విడిచిపెట్టడు ఆయన కదా, విడిచిపెట్టడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఉదాహరణ చూసుకుందాము. ఒక పిల్లాడిని మనం బయటికి వెళ్ళేటప్పుడు పిల్లాడు మనతో వచ్చాడు అనుకోండి, వాడు మన చేయి పట్టుకున్నాడు, నడుస్తూ ఉంటాడు. ఎందుకు? మా నాన్నో తాతో అన్నో ఉన్నాడని చెప్పేసి ధైర్యంగా నడుస్తూ ఉంటాడు. ఏదన్నా కుక్క కానీ వచ్చినా, లేకుంటే రాయి అడ్డొచ్చినా ఏమవుద్ది? పడిపోవటమో, భయపడి పారిపోవటమో చివరికి నష్టం జరుగుద్ది. అలా కాకుండా
ఆ బిడ్డ యొక్క చేతిని తండ్రో అన్నో అక్కో చెల్లో పెద్దోళ్ళు పట్టుకొని నడిపిస్తూ ఉన్నారనుకోండి, రాయి తగిలితే ఏమవుద్ది? పడిపోతాడా? పడిపోతూ ఉంటే ఏం చేస్తాడు? పట్టుకున్నవాడు పైకి లేపుతాడు. కాబట్టి మనం దేవుని మన చేతులను తెచ్చుకోవడం కాదు, మనము దేవుని చేతిలోనికి వెళ్ళాలి. అప్పుడే మనం పడిపోతున్నా తిరిగి ఆయన ఏం చేస్తాడు? అది కనుకనే మనమేంటి, పడిపోయినా ఎలా ఉన్నామంట? మనము లేచి చక్కగా నిలుచుచున్నాము. నిల్చునే పరిస్థితి. అందుకని దేవుని యొక్క కృపలో దేవుని కుమారులుగా మనం అధికారం పొందినట్లయితే మనలను ఎవరు పడగొట్టలేరు, మనల్ని ఎవరు నాశనము చెయ్యలేరు. కనుకనే మనం సమయమందును అసమయమందును ఎవరిపై ఆధారపడాలి? దేవునిపై మాత్రమే ఆధారపడవలసిన వారం ఉంటున్నాం కదా. దేవునిపై మాత్రమే ఆధారపడుతూ ఆ అధికారం క్రిందకు మనం అప్పగించబడితే ప్రభువే మనకు అధికారము ఇచ్చేవాడుగా ఉంటాడు. చివరి మాట ఏంటండి? చివరిదేంటి? చిటికిన వేలు. ఇది దేనికి పనిచేస్తుంది? దేనికి పనికిరాదు, ఒకదానికి తప్పితే కదా. సో అది అక్కర్లేదు. ఇప్పుడు దేవుని విషయానికి వచ్చినట్లయితే ఎవ్వరికి లేని గొప్ప ధన్యత, ఆధిక్యత, మరి ప్రాముఖ్యత, ఘనత దేనికి వచ్చింది? ప్రైజ్ ద లార్డ్. ఎవరుంటారు ముందు కదా. మరి మనం ఎలా ఉండాలి? దేవుని విషయంలో ముందుండాలి. ప్రతి విషయంలో దేవుని కొరకైన విషయాలు, ప్రతి విషయంలో, ప్రతి అంశంలో మనం ముందుండినట్లయితే ఆయన మనలను మన చెయ్యి పట్టి నడిపించేవాడుగా ఉంటాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనం నుంచి 35-36 వచనాలు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించుచున్నాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయత చూపనివాడు జీవము చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండును. కాబట్టి ఇది చిన్నదైనా దేవుని ఉగ్రత తన మీద పడకుండా ఉండే నిమిత్తం మొట్టమొదట మనం ప్రైజ్లాడు చెప్పుకోవడం కానివ్వండి, లేకుంటే ఇంకో రకంగా కానివ్వండి, దండం పెట్టినారనుకోండి, పోని మొట్టమొదటి కనపడేది ఏంటి? చిట్కను వేలే. కాబట్టి దేవుని సన్నిధికి మొట్టమొదట కనపడేది చిన్నది. ఎన్నిక లేనిది, తృణీకరించబడినది, బలహీనమైనది, ఇంకేంటంట అందరి చేత హేళన చేయబడింది. కానీ దేవుని దగ్గరికి వచ్చేటోడికి ఏమైంది? ఈ 4 కంటే గొప్ప ధన్యత ఇది పొందింది. మరి మన జీవితం కూడా అటువంటిది. అట్టి ధన్యత కలిగిన మనము ఏమవ్వాలి? ఇప్పుడు టికెట్ తీసుకున్నామండి, అరకు వ్యాలీ నుండి విశాఖపట్నం. నేను టికెట్ తీసుకున్నాను, పర్వాలేదు, టికెట్ పోయినా పర్వాలేదు అని చెప్పేసి వదిలేస్తే ఏమవుద్ది? చెకింగ్ ఆఫీసర్స్ వస్తారు, టికెట్ ఇచ్చినోడికి పనిష్మెంటు, పోగొట్టుకున్న మనకు పనిష్మెంట్. ఎందుకంట? పాపమాడు చెప్తాడు, అయ్యా బాబు టికెట్లన్నీ జాగ్రత్తగా ఉంచుకోండి అని. మనం ఏం చేస్తాం? టికెట్ తీసుకున్నాను కదా, వాడు లెక్క పెట్టుకుంటాడు. ఎందుకంటే వీడి దగ్గర ఎన్ని టికెట్లు ఉన్నాయో, ఎన్ని అమ్ముడిపోయినాయో సరిపోద్ది, ఈ మనుషులు ఇంత ఉన్నారని సరిపెట్టుకుంటాడులే అని వదిలేసాం అనుకోండి. అవన్నీ చూడడం. ముందేం చేస్తాడు? దొంగతనంగా ప్రయాణం చేస్తున్నందుకు జరిమానా కడతాడు. టికెట్ కొట్టినోడికి ఏం చేస్తాడు? ఇంక్రిమెంటు కటింగ్. మనం చేసిన అవిధేయతను బట్టి కండక్టర్ కూడా చెడ్డపేరా కాదా? అలాగే ప్రభు మనలను తన సన్నిధికి సమకూర్చుకున్నాడు. తన ఆత్మచేత మనలను నడిపించడానికి ఎన్నికలేని మనలను, బలహీనమైన మనలను, తృణీకరించబడిన మనను, అసలు
ఇంకొకసారి చూద్దాము. 1 కొరింథీ 1వ అధ్యాయం ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండు నిమిత్తం జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తం లోకములో వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచడానికి బలహీనులైన వారిని ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి లోకములో నీచులైన వారిని తృణీకరించబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనము ఎటువంటి వారము, ఎటువంటి స్థితిలోనికి ఆయన తీసుకుని వచ్చినాడు. మరి అంత గొప్ప స్థితిలోనికి తీసుకొచ్చిన దేవుని కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఏం చేయగలుగుతున్నాం? ఒకటి మాత్రం చేయగలుగుతున్నాం. ఏంటంట? ఏం చేయగలుగుతున్నాం? ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఇది ఒకటి మాత్రం నేను కనుగొంటేనే, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించను, కానీ వివిధమైన తంత్రములను ఇది మనం చేసేది. ఏం చేస్తున్నామండి? వివిధ రకాలైన తంత్రాలను కల్పించుకొని ప్రభు ఇచ్చిన ఆధిక్యతను మనం కోల్పోయిన వారంగా ఉంటున్నాం, కోల్పోతా వస్తున్నాం. ఉగ్రత నుంచి ఆయన మనల్ని తప్పిస్తే ఆ ఉగ్రతను మర్చిపోతున్నాం. ఉగ్రతను మర్చిపోయి 2 రోజులు పోతే మళ్ళా మామూలే. మన బుద్ధి ఎటువంటిది? కుక్క తోక చూడండి, కుక్క తోకని తిన్నంగా చేయండి, సాగుద్దా లేదా? రవి, తిన్నంగా వస్తుందా రాదా? ఏమ్మా రే పిల్లలు చెప్పండి, కుక్క తోక పట్టుకుని తిన్నంగా వస్తుందా రాదా? అయ్యో, నోరు లేదు వీళ్ళకి. అంటే కుక్క గురించి చెబితే మమ్మల్ని కరుస్తుందేమని భయపడుతున్నారు వీళ్ళు. తిన్నంగా వస్తుందా రాదమ్మా? రాదా? వస్తుంది. ఈ కుక్క పిల్లని పట్టుకురా చూద్దు. కానీ ఏంటంట, కుక్క తోక పట్టుకొని లాగితే తిన్నంగా వస్తుంది, వదిలేయండి. మరలా స్ప్రింగ్లా వెంటనే చుట్టుకుంటుంది. అంతే మన బుద్ధి. ఏదైనా శిక్ష వచ్చిందనుకోండి, ప్రభువా నేను తప్పు చేసినా, నన్ను క్షమించు, ఇంకెప్పుడు నేను చేయను ప్రభువా అంటాం. అదైపోయినా ప్రభు ఎటువంటి వాడు? క్షమించుటకు సిద్ధమైన మనస్సు కలిగిన వాడు. కనుక ఆయన క్షమిస్తూ ఉంటే మనం ఇంక చేస్తానే ఉంటాం. కాబట్టి అట్టి స్థితి అందుకని ఏంటంట, మీరు మనుషులను విసిగించట చాలదనుకొని నా దేవుని కూడా విసిగించినారు. కాబట్టి ఇంకా విసిగిస్తానే ఉన్నాం. కాబట్టి అట్టి విసిగించే పరిస్థితి నుంచి మనం తప్పించబడాలని ఆయన తన కృపను మన పక్షంగా కనుపరిచి ఇంకా కృపకాలంలో మనల్ని నడిపిస్తూ వస్తున్నాడు. కృపకాలంలో మన నుంచి నడిపిస్తూ ఉన్నాడు. కాబట్టి క్రీస్తు యేసులో మనం నిలిచి ఉంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏం లేదండి, ఏ శిక్షా విధి లేదు. మరి శిక్షకు మనల్ని మనం అప్పగించుకుంటామా? శిక్షా విధి నుంచి తప్పించబడతామా? ఈ 5 వేళ్ళు మనం చూసుకున్నాము. 5 వేళ్ళు తర్వాత ఏమైనాయి? ఈ 4 వేళ్ళు కూడా చిటికిన వేలు యొక్క మాటకు కట్టుబడినాయి. నిజమే, మేము వెనక్కి వెళ్ళిపోయినాం, మాకు ఏ ఆధిక్యత లేదు, మాకే ప్రాముఖ్యత లేదని ఒప్పుకున్నాయి. దాంతోపాటు దేవుని సన్నిధికి సమకూర్చబడినాయి. మనం కూడా మన జీవితాన్ని కూడా మనం చూసుకొని, మనం తంత్రాలను కుతంత్రాలను మాని ప్రభు సన్నిధిలో మనం స్థిరపరచబడి ముందుకు కొనసాగవలసిన వారం ఉంటున్నాం. అలా ఉండినప్పుడే దేవుని యొక్క శిక్ష నుంచి మనము తప్పించబడతాం. లేకపోయినట్లయితే లోకముతో పాటు మనం కూడా శిక్ష విధికి గురి కాబడతాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియచేసి, చాలు, తన చిత్తమును గూర్చిన మర్మాన్ని ఆయన ప్రతి నిత్యము మనకు
బయలుపరిచేవాడుగాను ఉంటున్నాడు. అది వినినామా సమకూర్చబడతాం, వినలేదా చావుకు అప్పగించబడతాం. ఏలి విషయంలో చూడండి, తన కుమారులు తప్పు చేస్తున్నారని తెలుసు, ఒకసారి దండించి చెప్పినాడు, కానీ సరైన విధానంలో తన కుమారులను దండించలేకపోయినాడు. కాబట్టి ఏమైపోయింది, దేవుడు ఆయనతో మాట్లాడమే మానేసినాడు. సమూయేలు చిన్న బిడ్డ, నమ్మకంగా దేవునింట్లో తెలియదు దేవుడని, దేవుని కార్యం ఇలా ఉంటుంది, దేవుని కృప ఈ రకంగా ఉంటుంది అని తెలియని వయస్సులో ఏం విన్నాడండి, దేవుని స్వరాన్ని వినగలిగినాడు. కాబట్టి మనం అన్నీ తెలిసి కూడా ఏలీ వలె ఉండిపోతే తాను చనిపోయినాడు, తన కుమారులు చనిపోయినారు, మందసము చెరపట్టబడింది, ఇశ్రాయేలు కూడా ఓడిపోయినారు. మరి మనం తప్పిపోవటం మూలంగా మనమే కాదు, మన కుటుంబం తప్పిపోతుంది. తద్వారా మాదిని కోల్పోయిన మనము సంఘాన్ని కూడా పాడు చేసిన వారంగా ఉంటాం. అట్టి స్థితి లేకుండా ఉండాలి అంటే మనల్ని మనము సరి చేసుకొని ఏమంటాం, ఇక్కడేమన్నాడు, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మములను మనకు తెలియచేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు, అది కాబట్టి జ్ఞాన వివేచనలు మనకు తెలియపరచబడే నిమిత్తం ఆయన కృపను మన పక్షంగా కనుపరిచినాడు. ఆ కృపను ఆధారం చేసుకొని జీవిస్తే మనం కూడా హెచ్చించబడేవారు ఉంటాం. లేకుంటే అవమానపరచబడి తృణీకరించబడి సాతానుకు దాసులమయ్యే పరిస్థితి. కాబట్టి మనం పరీక్షించుకుందాం, మనం ఏ స్థానంలో ఉన్నాం, ఏ రకంగా దేవుని నామానికి అవమానం కలిగిస్తున్నాం, ఏ రకంగా దేవుని కోపానికి గురి అవుతా వస్తున్నాం. మనం పరీక్ష చేసుకొని ప్రభు బలలో పాలు పొందుతాం. ఆ రీతి ఏదో దేవుడు మనలను నడిపించి బలలో పాలు పంపులు పొందినట్లుగా సహాయం దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కొద్దిసేపు మనం పరీక్షించుకొని ప్రభు బలలో పాలు పంపులు పొందుదాం.